సాదిక్ వెనుక ఉండేటటువంటి టెర్రరిస్టుల ముఠా, 10 మంది టెర్రరిస్టుల ముఠా. ఈ ముఠా యొక్క ధ్యేయం హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగదీశ్వర్ రెడ్డికి సాదిక్కి తగు వచ్చిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డి మీద సాదిక్ అటాక్ చేసిన తర్వాత, జగదీశ్వర్ రెడ్డిని కెనడా నుంచి బాంబేకి ఒక డేంజరస్ కెమికల్ని, స్లో పాయిజన్ తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క సెంటర్ ఏంటిది, వెల్నాక్ సెంటర్లో హైదరాబాద్లో అంతకు ముందే 3 నెలల ముందు స్టార్ట్ చేసి చివరి డేంజరస్ పాయిజనస్ కెమికల్ని వెల్నాక్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఆ స్లో పాయిజన్ ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆరోగ్యం క్షీణించి జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం జరిగింది. దీనికి కారకుడు సాదిక్, ముమ్మాటికి సాదిక్కే. పోలీసులు ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మతం మారాలి అని సౌజన్యం మీద అతను చేసినటువంటి ఒత్తిడి, ముస్లిం సాంప్రదాయాలను పాటించాలని అతను చేసినటువంటి ఒత్తిడి. ఇక మరొక కోణం కూడా చూడాలి. రియాన్ష్ రెడ్డి అనేటటువంటి పిల్లవాడు హిందూ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి అతనికి రైఫల్ షూటింగ్ నేర్పించి, ఆ రైఫల్ షూటింగ్ నేర్పించిన తర్వాత హిందూ మతం పేరుతో రియాన్ష్ రెడ్డిని వాడుకొని తన మతానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఒక టెర్రరిస్ట్గా మార్చాలన్నటువంటి ఉద్దేశం కూడా సాదిక్లో ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆ పిల్లవాడే చెప్తా ఉన్నాడు. స్వయంగా ఆ పిల్లవాడే నాకు చెప్పినటువంటి విషయం. భాస్కర్ రెడ్డి గారు కూడా ఆ మాటే చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గపు గ్రూపుని ఇక్కడ కాకినాడలో పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, నేను పార్టీని విమర్శించట్లేదు, ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా.